ఒకటి మీరు అసలు ఫిలిం ఫ్రెటర్నిటీలో ఒక ఒక భాగంగా మిమ్మల్ని మీరు అనుకోరు, ఫిలిం గ్రూప్స్లో తిరగరు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లను ఎక్కువగా కలవరు, వాళ్ళ సోషల్ గ్రూప్స్లో ఉండరు, వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్కి, ప్రోగ్రామ్స్కి, ఆడియో రిలీజులకి మీరు వెళ్ళరు, పిలుపు వచ్చినా కూడా వెళ్ళరు. సో మీ మీద ఉన్న ఒక పెద్ద అభియోగం అది, ఇది నిజమా కాదా చెప్పండి. అంటే రిజల్ట్ మీరు ఇప్పుడు చెప్పింది అలా వెళ్ళాలంటే నేను కనిపించను, కానీ దానికి రీజన్ నాకు ఇప్పుడు నేను ఉండేది పద్మనాభ నగర్. అది కూడా ఒకటి. ఎందుకండి మొత్తం సినిమా వాళ్ళందరూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఫిలిం నగర్ ఆ ఏరియాలో ఉంటుంటే మీరు ఒక్కరు ఇలా కట్ ఆఫ్గా ఇలా పద్మనాభ నగర్లో ఎందుకు ఉంటున్నారు? లేదు, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో ఐ ఫీల్ నాకు కంఫర్టబుల్. నేను యాక్చువల్లీ అమెరికా ఇక్కడ న్యూయార్క్ తిరిగి, డీసీ తిరిగి, ఎక్కడున్నా కానీ నాకు ఈ ఏరియా నాకు అది క్లోజ్ టు మ్యాట్, అందుకే ఉంటాను. అండ్ నేను ఐఎమ్ సెంటిమెంటల్ అనమాట, కొంచెం అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటాను నేను ఇక్కడ. సో అది దాంతకు మించి ఏం రీజన్ లేదు. బట్ నాకు అది ఎట్లా వర్కౌట్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను హ్యాపీగా నాకు తిరిగిన ప్రదేశాలు తిరుగుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతూ అలా వెళ్ళిపోవడం నాకు హ్యాపీ బెస్ట్. నాకు ఎవరో డ్రైవర్లు, నాకు ఒక సెక్యూరిటీలు ఇట్లా ఉండడం అని యాక్చువల్లీ ఉండేంత డబ్బులు కూడా నాకు లేదు యాక్చువల్లీ. కానీ అసలు అది పెట్టుకోవాలని ఎవడైనా నన్ను చూస్తూ ఉండాలని నాకు లేదు. ఫ్రీగా బతకడం ఇది మన దేశం, అలా వెళ్ళిపోవడం ఇష్టం నాకు. సో అది రీజను. అండ్ నాకు అటు సైడ్ ఇంకా నాకు అది అంతా మేము పుట్టి పెరిగిన కాబట్టి నాకు కోర్ హైదరాబాద్ అంటే నాకు ఆల్మోస్ట్ హెచ్పిఎస్ మై లాస్ట్, అంటే అమీర్పేట. ఆ తర్వాత నాకు ఇంకా తెలియదు, నేను దాన్ని పెద్దగా నాకు అటు సైడ్ ఇప్పుడు స్టూడియోస్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదే నా ప్రపంచం అన్నట్టు అట్లానే ఉన్నాను బేసిక్గా. ఏదైనా ఇంటరాక్షన్ నేను ఫిట్ అవ్వను బేసిక్గా. అంటే నాకు టేస్ట్ కానీ నా వేరు కొంచెం నాకు ఏదో లేదు. ఇంటరాక్ట్ అంటే నేను ఇప్పుడు టేస్ట్ కదా, టేస్ట్ అంటే లైక్ మైండెడ్. ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండి తిరగడం అంటే నేను దగ్గర కాదు, అంటే ఛాన్స్ కూడా రాలేదు అంటే మాట్లాడేదంతా. ఆడియో ఫంక్షన్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు బేసిక్. అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే సినిమా చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడమంటే చెప్తాను, అంటే అది నచ్చలేదన్నా చెప్పగలిగితే చెప్తాను, 100% వెళ్తాను. ఎవడైనా నాకు నచ్చింది నచ్చలేదు రెండు చెప్పురాను అంటే చెప్తాను నేను డెఫినెట్. కానీ ఎప్పుడు నచ్చంది మానేసి నచ్చిందే గ్రేట్గా చెప్పాలంటే నా వల్ల కాదు బేసి. అంటే అది నాకు కూరదు బేసి. అది నాకు అసలు నా ఫేస్లోనే నాకు అసలు వింతగా అయిపోతుంది బేసి. సో అలా ఆడియో ఫంక్షన్స్ ఏం చెప్పాలో అర్థం కాదు బేసిక్. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడక్కడ వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ గురించి మాట్లాడతా బాగుంటే అట్లా అంటాను, ఇది బాగుండాలని కోరుకుంటాను అనమాట. అంతకంటే అంటే యాక్చువల్లీ నేను వాల్యూ ఎడిషన్ కూడా కాదు అసలు ఆడియో ఫంక్షన్స్లో. నేను చెప్తున్నా కదా, అంత ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ కాదు మీడియాకి. సరే ఒక ఈవెంట్కి, ఒక ప్రోగ్రామ్కి పిలిస్తే నేను శేఖర్ కమ్ముల వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా దాని లెవెల్ ఒక 10 పైకి పెరుగుతుందని వాళ్ళ ఒపీనియన్. బికాస్ దే రిగార్డ్ యూ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్. నిజంగా ప్రేమ వారు మనలో కరెక్ట్గా ఆనెస్ట్గా మాట్లాడుకుంటే పెద్ద సినిమాలు ఎవరు నన్ను పిలవరు. చిన్న సినిమాలకి కొన్నిటికి వెళ్తాను, కొన్నిటికి తెలియదు నాకు అది ఏంటి, ఆ సినిమా కంటెంట్ ఏంటో తెలియదు. ఎవరు మంచి కంటెంటే చెప్తారు. ఆ రిస్క్ తీసుకోలేక నేను సరే ఇంత ఓపిక నాకు వేరే బెటర్ పనులు చేయాలని చేసేసుకుంటాను. నాకు అది నిజంగా తెలిస్తే మాత్రం వెళ్తాను నేను. అంటే ఈ కుర్రోడు తెలుసు, వీడు ఇట్లా రాశాడు స్టోరీ, ఇట్లా చేస్తున్నాడు అంటే నేను బిజీ లేకపోతే ఏం షూటింగ్ లేకపోతే డెఫినెట్గా వెళ్తాను. కానీ పెద్ద సినిమాలు నన్ను పిలవరు. పెద్ద సినిమాలకి నేను లేదు, నేను వాళ్ళకి వాల్యూ ఎడిషన్ కాదు. నేను ఐఎమ్ నాట్ ఎ స్టార్ లైక్ దట్. నేను నిజంగా కాదండి. అయితే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తాగుతాను, నేను ఎప్పుడైనా తాగుతాను, నేను కప్పు కాఫీ తాగుతాను. కానీ నేను హెల్తీ అంటే మంచి నవ్వుతుంది నాకు, అదేం లేదు. కానీ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అట్లా కొంతమంది అట్లా ఉంటుంది తప్ప నేను హూమ్ ఆర్ యూ క్లోజ్ విత్? పోనీ ఏ డైరెక్టర్లతో కనీసం మీరు మాట్లాడతారు? ఏ ప్రొడ్యూసర్తో అప్పుడప్పుడు హలో హాయ్ చెప్తారు? పోనీ వాళ్ళ బర్త్డేలకు ఫోన్ చేసి విష్ చేయడాలు? బర్త్డేకి నేను బర్త్డే పెద్ద ఇంపార్టెంట్ అకేషన్ అనుకోనండి. సినిమా హిట్ అవుతే చాలా బాగుంది చెప్తారా మీరు? నాకు రీసెంట్గా నేను విజేంద్ర ప్రసాద్ గారికి చెప్పాను, బజరంగి భాయిజాన్ బాగుందండి. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది, కంప్లీట్ సినిమా అనిపించింది. సో ఆయన కాల్ చేసి చెప్పాను, నేను చాలా రోజుల తర్వాత చూశాను కానీ అది చెప్పాను బేసిక్. అది సో అలా నాకేమైనా నేను మీ అదేంటి సినిమాలో మల్లెల తీరం రామరాజుకి నాకు చెప్పాను, నేను చాలా మంచివారు కానీ నా వల్ల కాదు చేయడం, కానీ నేనైతే
గుడ్ ఫిల్మ్ అన్నాను, గుడ్ మేకర్. మా వాడు నాగి తీసాడు, అది ఎవడే సుబ్రహ్మణ్యం చెప్పాను బేసిక్గా. సో ఇంకా వేరే వాళ్ళు అంటే మీరు ఇంతవరకు ఒక పెద్ద డైరెక్టర్ పేరు చెప్పలేదు నాకు. పెద్ద ఇప్పుడు బాహుబలి తర్వాత రాజమౌళికి చాలా మంది చెప్తారు కానీ ఐ డోంట్ అంత నేనంటే మీ కాంప్లిమెంట్ ఆయన పెద్ద లెక్క చేయాలనుకుంటున్నారా అంటే నాకు ఈ ప్రపంచం అంతా చెప్తుందని వదిలేస్తున్నాను అంటే నేను సరే అనుకున్నా. అండ్ అదేంటి ఇంకెవరు ఆలోచిస్తూ ఉండండి. అండ్ నాకు ఒక లైక్ ఉంటుంది, నాకు ఒక లైక్ అంటే ఐ రియలీ షుడ్ లైక్ సర్టన్ థింగ్స్ ఆల్సో. అది కొంచెం అది వచ్చినప్పుడు డెఫినెట్ చెప్తాను నేను. ఐ గో. పోనీ ఇప్పుడు చాలా విషయాల మీద మీరు స్పందిస్తున్నారు, అలా కనీసం ఫేస్బుక్ ద్వారా స్పందించారు ఎప్పుడైనా? ఈ ఫలానా సినిమాలో నాకు ఇది నచ్చలేదు, లేకపోతే ఇది ఉంటే బాగుంది, నచ్చలేదని చెప్పే ఎంత మెచ్యూర్ అవ్వలేదు మన ఇండస్ట్రీ. నచ్చలేదు అంత మెచ్యూరిటీ దే కెనాట్. నో రిసీవ్ చేసుకోరు, రివర్స్ తిట్టినా తిడతారు. అది అసలు నచ్చలేదని మన ఇండస్ట్రీ ఇంకా చెప్పేంత స్థాయికి రాలేదు. అందుకే నేను చెప్తున్నా, ఎవరైనా రాస్తున్నారు కదండి రివ్యూ ఇస్ డిఫరెంట్, నో అథారిటీ ఇస్ డిఫరెంట్. బట్ అది దానికి ఒక హ్యాండ్. ఇప్పుడు మెచ్యూర్డ్, ఇప్పుడు మన తెలుగులో ఏదైనా అవార్డు వస్తే వేరే 2-3 స్టార్స్ ఒకే డయాస్ మీద కూర్చొని ద అవార్డ్ గోస్ టు 1 స్టార్ అని చెప్పినప్పుడు వేరే స్టార్ చప్పట్లు కొడికే స్టేజ్ ఇప్పుడు లేదు. సో దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ బేసికల్. అంటే దెర్ ఇస్ నో హెల్దీ criticism that is saying. That is a very అంటే చాలా వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ మన స్థాయి ఇంకొంచెం పెరగకపోవడానికి కూడా కారణం. మనం తిట్టుకోగలిగితే, అరే అది బాగాలేదని నవ్వుకోగలిగితే, మనం మరి తప్పు చేశానని, అరే పోయిందని ఎవడని అడిగితే, అరే కరెక్ట్ ఏమి చేశానని ఎవడని అనగలిగితే దట్ ఈస్ ద రైట్ వే. సో అది మనలో లేదు. సో మనం చెప్పలేము బేసిక్గా. నాకంటే చిన్నోడు ఎవడన్నా మామూలు ఎవడన్నా అంటే మామూలు ఫస్ట్ టైమర్ ఎవడన్నా చేస్తే నేను చెప్పి అరే ఏం తీసావరా అంటే అది చెత్తగా ఉందంటే వాడు పాపం ఆ వచ్చే ₹2 కూడా రావు, సరే అని వదిలేస్తాం. సో చిన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం. అంటే చిన్న సినిమాలకి చెప్పాము, పెద్దవాళ్ళని చెప్పలేము ఎందుకంటే తీసుకోలేరు బేసిక్గా. డెఫినెట్లీ మన ఇండస్ట్రీ అది కాలేదు. అది అవుతే మంచిది. అంటే ద రీజన్ ఐఎమ్ టాకింగ్ టు అబౌట్ దిస్ ఆల్సో ఇస్ ఐ విష్ దట్ హ్యాపెన్స్ అండ్ ఐ విల్ టేక్ ఇట్. నేను ఎవరైనా తిడితే నాకు ఫస్ట్ మైండ్ అతని ముఖం కూడా కనిపించదు నాకు. అతను చెప్పిన ఇష్యూస్ ఏంటి అని ఆలోచిస్తుంటాను. మీకు దాసరి గారు చెప్పింది అందుకని గుర్తుంది. అలాగే మీ సినిమాలను ఎవరైనా బాగాలేదు అని అవుట్ రైట్ గా చెప్పారా? ఎవరైనా దర్శకులు, యాక్టర్స్, ప్రొడ్యూసర్లు ఎవరైనా ఇది బాగాలేదు అని? ఆనంద్ వదిలేయండి, బికాజ్ ఫస్ట్ మూవీ కాబట్టి. తర్వాత సినిమాలు ఎవరైనా? ఆనంద్ ఎవరు చూడలేదు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దాకా అసలు ఎవరు నాకు అసలు కంప్లైంట్ లేదండి. అసలు నేను లీడర్ అసలు వాజ్ నో కామెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అంటే ఎవరు కూడా బాగాలేదని లేదా ఇండస్ట్రీ? లీడర్ బాగాలేదండి అసలు. లీడర్ వాజ్ అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లీడర్ వాజ్ యాక్సెప్టెడ్ బై ఆల్. లీడర్ ఇస్ స్టిల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్, ఎవ్రీబడి విల్ సే. నాకు లీడర్ నుంచి కాంప్లిమెంట్ అసలు మన బొకేలు మన ఎవరు మోహన్ బాబు గారు బొకే పంపించారు అసలు అవినీతి మీద తీసామని అని అందరూ. లీడర్ మీద నాకు కామెంట్ ఒకటి చేసింది నారాయణమూర్తి గారు ఇది బూర్జువా సినిమా అన్నాడు ఆయన. అంటే ఆయన సో ఐ థాట్ ఓకే నాకు వచ్చినట్టు తీసాను అంటే మాకు ఆ రిలేషన్ ఉంది. నన్ను ఎవరైనా తిట్టారు, నేను అసలు నేను తిట్టడం నాకు నిజంగా నేను వెయిట్ చేస్తాను. ఏమన్నా నువ్వు తప్పేమని చెప్తే నేను అది దాని గురించి ఆలోచిద్దామని. నేను మీకు ఏదో టీవీ ముందు జోక్గా చెప్పట్లేదు. ఐఎమ్ రియలీ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాంట్ అదర్ పీపుల్ టు సీ. కానీ ఇప్పుడు జనరల్ ఏంటంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే జనరలీ దే ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ కంటెంట్. ఒక కంటెంట్ తోటి అనుకుని తీస్తే ఆ మేకర్ వెయిట్ చేస్తుంటాడు, అరే నువ్వు ఇక్కడ ఇలా అన్నావు, ఇలా అనుంటే బాగుండేది అనడానికి. అసలు ఆ థ్రెడ్డే ఉండదు సినిమాలో. సో అది వచ్చినప్పుడు ఇది తీసుకుంటారు అనుకుంటా మన వాళ్ళు కూడా. అది ఉంటుంది. ఎందుకంటే నేను ఎవడైనా అట్లా అంటే నువ్వు దాని గురించి ఏమైనా అన్నావు అంటే దాని గురించి ఆలోచించావు అనమాట నువ్వు. సో ఆలోచనే నీ స్పేస్ నేను తీసుకున్నట్టే. అది చాలా మంచి విషయం యాక్చువల్లీ. అంటే నువ్వు అది ఎనలైజ్ చేసి చెప్తున్నారే శేఖర్ నువ్వు ఇది ఇక్కడ అది చేయకుండా ఉండాల్సింది, వాడు అట్లా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అంటాడు. అట్లా అంటారు బేసిక్గా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చాలా చెప్పారు. 5-6 కథలు చెప్పావు, ఒక కథ చాలని చెప్పారు నాకు. అంటే ఒక తల్లి కథ, పిల్లల కథ, లేకపోతే ఫ్రెండ్స్ కథ, లేకపోతే గొప్ప పేద కథ, ఇట్లాంటి 5-6 కథలు ఉంటాయి అందులో. బ్యూటిఫుల్ కథలు ఉంటాయి అందులో. లేకపోతే కుక్కల కథ, ఒక గ్యాంగ్ కుక్కలు ఉంటాయి అక్కడ, అది ఆ కథ ఏదో కథ ఏంటి ఏదో ఒకటి చెప్తే సరిపోయేది కదా, ఇంతెందుకు అన్నారు. సో యాక్సెప్ట్ చేస్తాను అంతే. మళ్ళీ ఒక హ్యాపీ డేస్ అయిపోతే 4 కథ చెప్పానని ఏదో అనుకుని ఉంటాను బేసిక్. ఏదో అయి ఉంటుంది బేసిక్గా.
సో దట్స్ ఫైన్. ఇప్పుడు అదేంటి ఇప్పుడు హ్యాపీ డేస్ గురించి అది అంటారు, అదే టీచర్ ఏదో అంటారు, ఓకే అంటాం. కానీ హ్యాపీ డేస్కి మనం మోడెస్ట్ ఉండొచ్చు. అదే అది ఇరగొట్టిన సినిమా కాబట్టి మనం ఎంతైనా నవ్వుతూ హలో ఐ టేక్ ఇట్ అనొచ్చు. కానీ పోయిన సినిమాకి తీసుకోవడం కష్టం.